వృషభ రాశి వారికి 2026 జూన్ 16 నుండి జూన్ 30 వరకు ఉన్న ఈ 15 రోజుల కాలం గ్రహాల గమన దృష్టితో చూస్తే అత్యంత కీలకమైనది. ఈ వ్యవధిలో సంభవించే గ్రహ మార్పుల ఫలితాలు మీ జీవితంలోని ప్రతి రంగంపై ప్రత్యక్షంగా మరియు స్పష్టంగా కనిపిస్తాయి. జూన్ 15న సూర్యుడు మీ రెండవ ఇంట్లోకి ప్రవేశించడం అనేది ఒక ముఖ్యమైన మరియు పరిగణించదగిన ఆర్థిక పరిణామం. దీనిని జాగ్రత్తగా అర్థం చేసుకోవడం అవసరం. వృషభ రాశి వారికి రెండవ ఇల్లు ద్వితీయ స్థానం ధనం, పొదుపు మరియు కుటుంబానికి సంబంధించినది. ఇక్కడ సూర్యుడు మరియు బుధుడి కలయిక వలన బుధాదిత్య యోగం ఏర్పడుతుంది. జ్యోతిష్య శాస్త్రంలో దీనిని అత్యంత శక్తివంతమైనదిగా పరిగణిస్తారు. ఈ బుధాదిత్య యోగం ప్రభావంతో జూన్ 15 తర్వాత మీ బిజినెస్, వ్యాపారం మరియు కెరియర్లో ఒక కొత్త మరియు తీవ్రమైన శక్తి ప్రవహించడం ప్రారంభమవుతుంది. ఉద్యోగం చేసేవారికి ఇంక్రిమెంట్ లభించే బలమైన సంకేతాలు ఉన్నాయి. ఆఫీస్లో మీకు పెద్ద మరియు కొత్త బాధ్యతలు అప్పగించబడతాయి. దీనివల్ల మీ ప్రొఫెషనల్ హోదా మరియు గౌరవ మర్యాదలు స్పష్టంగా పెరుగుతాయి. రెండవ ఇంట్లో సూర్యుని ఈ స్థానం ప్రభుత్వ పనులకు ప్రత్యేకించి అనుకూలమైనదిగా పరిగణించబడుతుంది. గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ పొందాలనుకునేవారు లేదా జీఎస్టీ మరియు ఎక్సైజ్ వంటి రెవెన్యూ డిపార్ట్మెంట్స్తో పనిచేసేవారు జూన్ 15 తర్వాత ఈ రంగాలలో ఖచ్చితమైన మరియు ప్రత్యక్ష ప్రయోజనాలను పొందుతారు. ఈ కాలంలో మీ మాట తీరు, మీ టాలెంట్ మరియు మీ కమ్యూనికేషన్ స్కిల్స్ మీకు నేరుగా లిక్విడ్ క్యాష్ మరియు ధనాన్ని తీసుకువస్తాయి. ఇది హై సేల్ సమయం కాబట్టి మీరు ఏకాగ్రతతో కష్టపడి పనిచేయాలి మరియు వీలైనంత ఎక్కువ మంది క్లయింట్స్ని సంప్రదించాల్సి ఉంటుంది. మీ నెట్వర్క్ మరియు ఎక్వైంటెన్సెస్ ద్వారా కూడా క్యాష్ ఫ్లోలో ఊహించని మరియు స్పష్టమైన పెరుగుదలను మీరు చూస్తారు. అయితే జ్యోతిష్య నియమాల ప్రకారం సూర్యుడు ఒక క్రూరమైన మరియు ఉష్ణ స్వభావం గల గ్రహం కూడా. రెండవ స్థానం వాక్కు స్థానం. ఇక్కడ సూర్యుని ఉనికి మీ భాషలో అహంకారాన్ని మరియు చేదును సృష్టించగలదు. కొన్నిసార్లు మీకు తెలియకుండానే ఇతరులను తీవ్రంగా గాయపరిచే పదాలను మీరు ఉపయోగించవచ్చు. ఈ కఠినమైన మాట తీరును అదుపులో ఉంచుకోకపోతే ఇదే అహంకారం కుటుంబంలో ఒక పెద్ద వివాదానికి దారితీయవచ్చు. కాబట్టి ఈ వ్యవధి అంతటా మీ పదాలను చాలా ఆలోచించి ఎంచుకోండి. ఒక చిన్న అప్డేట్ ఇవ్వాలనుకుంటున్నాను. చాలా కాలంగా మీలో చాలామంది నన్ను వ్యక్తిగత మార్గదర్శకత్వం మరియు వన్ కన్సల్టేషన్ కోసం అడుగుతున్నారు. మీ అభ్యర్థనలను దృష్టిలో పెట్టుకుని నేనిప్పుడు ఈ సేవను ప్రారంభించాను. మీరు నాతో నేరుగా కనెక్ట్ కావాలనుకుంటే వాట్సాప్ ద్వారా సంప్రదించవచ్చు. నంబర్ స్క్రీన్ పైన కూడా చూపించబడింది మరియు వీడియో వివరణలో కూడా అందుబాటులో ఉంటుంది. మీ ప్రేమ మరియు మద్దతుకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పుడు మళ్ళీ వీడియో వైపు తిరుగుదాం. కుటుంబ జీవితం విషయానికొస్తే జూన్ 15కి ముందు సమయం కుటుంబ జీవితంలో కొంచెం ఒత్తిడితో కూడుకున్నదని మరియు తల్లిదండ్రుల ఆరోగ్యానికి సంబంధించి కొన్ని ఆందోళనలు ఉన్నాయని గ్రహాల స్థితి స్పష్టం చేస్తోంది. అయితే జూన్ 16 నుండి జూన్ 30 వరకు ఉన్న సమయం కుటుంబ జీవితానికి చాలా పవిత్రమైనది మరియు సమతుల్యంగా ఉంటుంది. జూన్ 15 తర్వాత మీ తల్లిగారి ఆరోగ్యంలో గొప్ప మెరుగుదల కనిపిస్తుంది మరియు మీ తండ్రి గారితో మీ సైద్ధాంతిక సమన్వయం మునుపటి కంటే చాలా మెరుగ్గా ఉంటుంది. జూన్ 16 మరియు 30 మధ్య కుటుంబంతో కలిసి ఏదైనా హిల్ స్టేషన్, పర్వతాలు, వవతాలు లేదా నదీతీర ప్రాంతాలకు వెకేషన్కి వెళ్లే బలమైన మరియు స్పష్టమైన సంకేతాలు గ్రహస్థితిలో కనిపిస్తున్నాయి. బిజినెస్ మరియు కెరియర్ రంగాల్లో జూన్ 16 నుండి జూన్ 30 వరకు ఉన్న ఈ కాలం బిజినెస్ ఓనర్స్ మరియు సెల్ఫ్ ఎంప్లాయిడ్ వ్యక్తుల కోసం ఓ మోస్తరు మరియు కొంత స్ట్రెస్ఫుల్ ఫేస్ తీసుకొస్తుంది. 10వ ఇంట్లో ఉన్న రాహువు మీ వ్యాపారంలో ఆకస్మిక మరియు పెద్ద విస్తరణకు కారణమవుతున్నప్పటికీ జూన్ 16 తర్వాత రోజువారీ అడ్మినిస్ట్రేటివ్ పనులలో కొన్ని ఆచరణాత్మక ఇబ్బందులు తలెత్తవచ్చు. ఈ సమయంలో ఎంప్లాయీస్ నిర్లక్ష్యం కారణంగా నేరుగా ఆర్థిక నష్టాన్ని ఎదుర్కోవాల్సి రావచ్చు. స్టాఫ్ మెంబర్స్ అకస్మాత్తుగా పని మానేయవచ్చు మరియు ఫ్యాక్టరీ లేదా ఆఫీస్లో మెషీనరీ మరియు ఎక్విప్మెంట్ల బ్రేక్డౌన్ జరగవచ్చు. దీనివల్ల అనేక ఊహించని ఖర్చులను భరించాల్సి రావచ్చు. ఈ దైనందిన ఇబ్బందులు ఉన్నప్పటికీ విశాల దృక్పథంతో చూస్తే మీ కెరియర్ స్థిరమైన మరియు దీర్ఘకాలిక గ్రోత్ వైపే పయనిస్తుంది. ఎందుకంటే రాహు యొక్క ఉనికి వ్యాపార ప్రపంచంలో మీ పట్టును బలోపేతం చేయడానికి మీకు వ్యాపార సామర్థ్యాన్ని మరియు ధైర్యాన్ని ఇస్తుంది. మేజర్ ఇన్వెస్టర్స్ మీ బిజినెస్లో స్పష్టమైన ఇంట్రెస్ట్ చూపుతారు మరియు మీ కంపెనీ ప్రోగ్రెస్ను అడ్డుకుంటున్న పాత లీగల్ హర్డిల్స్ ఈ వ్యవధిలో పూర్తిగా తొలగిపోతాయి. షేర్ మార్కెట్, లాటరీ మరియు స్పెక్యులేటివ్ ట్రేడింగ్ కోసం జూన్ 15 తర్వాత సమయం అత్యంత అనుకూలంగా మరియు ఫలప్రదంగా ఉండబోతుంది. నెల ప్రారంభంలో మీకు రావడం మొదలైన ప్రాఫిట్స్
జూన్ 15 తర్వాత బుధాదిత్య యోగం ప్రభావంతో అనేక రెట్లు పెరుగుతాయి మరియు ఈ లాభం ఎక్స్పోనెన్షియలీ పెరుగుతూనే ఉంటుంది. ఒకవేళ మీ పెద్ద మొత్తంలో డబ్బు ఎక్కడైనా చిక్కుకుపోయి ఉండి, ఆ డబ్బును మీరు ప్రాపర్టీ లేదా రియల్ ఎస్టేట్ కొనుగోలు చేయటానికి ఉపయోగించాలనుకుంటే, జూన్ 15 తర్వాత మాత్రమే దానిపై ఏదైనా నిర్ణయాత్మక అడుగు వేయటం అత్యంత ఖచ్చితమైనది మరియు సురక్షితమైనది. జూన్ 15 తర్వాత తీసుకునేటువంటి నిర్ణయాలు మ్యాక్సిమం ప్రాఫిట్ ఇస్తాయి మరియు మార్కెట్లో మీ బ్రాండ్ వాల్యూ మరియు రెప్యుటేషన్ను కూడా సురక్షితంగా ఉంచుతాయి. రియల్ ఎస్టేట్ రంగంలో కూడా జూన్ 15 తర్వాత భారీ పురోగతి ఉంటుంది. నిలిచిపోయిన కన్స్ట్రక్షన్ పనులు మళ్లీ సజావుగా ప్రారంభమవుతాయి. చాలా కాలంగా ఖాళీగా పడి ఉన్న ప్రాపర్టీస్ విజయవంతంగా రెంట్కు వెళ్తాయి మరియు మీరు ఏదైనా పాత ప్రాపర్టీ అమ్మి మీ డ్రీమ్ హోమ్ ఫండ్ సమకూర్చుకోవాలనుకుంటే జూన్ 15 నుండి 30 మధ్య ఆ సేల్ ఎటువంటి ఆటంకం లేకుండా పూర్తవుతుంది. మూడవ ఇంట్లో ఉచ్చస్థితిలో ఉన్న దేవగురు బృహస్పతి ఉనికి ఈ వ్యవధి అంతటా మీకు ఒక రక్షకుడిగా మరియు మార్గదర్శకుడిగా పనిచేస్తోంది. జూన్ 18న బృహస్పతి తన స్వంత నక్షత్రమైన పునర్వసు నుండి బయటకు వచ్చి శని నక్షత్రమైన పుష్యమిలోకి ప్రవేశిస్తాడు. శనిదేవుడు 11వ ఇల్లు అంటే ఆదాయ స్థానంలో ఉన్నందున జూన్ 18 నాటి ఈ నక్షత్ర మార్పు మీ జ్ఞానాన్ని మరియు మేధస్సును నేరుగా మీ ఇన్కమ్ మరియు ప్రాఫిట్తో అనుసంధానిస్తుంది. బృహస్పతి యొక్క 3 పూర్తి దృష్టులు ఈ సమయంలో మీ జీవితానికి సమతుల్యమైన మరియు విస్తృతమైన పునాదిని అందిస్తున్నాయి. ఆయన 5వ దృష్టి 7వ ఇంట్లోకి సప్తమ స్థానం పడుతుంది. ఇది వివాహం మరియు పార్ట్నర్షిప్ స్థానం మరియు ఈ దృష్టి మీ ఒత్తిడితో కూడిన వైవాహిక జీవితంలో 100% సానుకూల మార్పులను తెస్తుంది. భార్యాభర్తల మధ్య సైద్ధాంతిక అంతరం తగ్గుతుంది మరియు సంబంధాలు మునుపటి కంటే మెరుగుపడతాయి. అవివాహితులకు వివాహానికి బలమైన యోగాలు ఏర్పడతాయి మరియు లవ్ మ్యారేజ్లో తల్లిదండ్రుల వైపు నుండి ఏవైనా అడ్డంకులు ఉంటే అవి ఇప్పుడు సద్దుమణుగుతాయి మరియు వారి అప్రూవల్ సులభంగా లభిస్తుంది. బృహస్పతి 7వ దృష్టి 9వ ఇల్లు అంటే భాగ్యస్థానంపై ఉంటుంది. ఇది మీ అదృష్టాన్ని బలోపేతం చేస్తూ పెద్ద మల్టీనేషనల్ కంపెనీస్లో మీకు మంచి జాబ్ని సాధించి పెడుతుంది. అదే సమయంలో ఆయన 9వ దృష్టి 11వ ఇంటిపై పడుతుంది. ఇది మీ పాత ఇన్వెస్ట్మెంట్స్పై భారీ రిటర్న్స్ను నిర్ధారిస్తుంది. జూన్ 21న గ్రహమండలంలో మరో పెద్ద మరియు ముఖ్యమైన మార్పు జరగనుంది. అంగారకుడు మీ 12వ ఇంటి నుండి నేరుగా మీ మొదటి ఇంటికి అంటే లగ్నంలోకి ప్రవేశిస్తాడు. జూన్ 21కి ముందు కుజుడు 12వ ఇంట్లో సంచరిస్తూ అక్కడ విమల విపరీత రాజయోగాన్ని సృష్టిస్తున్నప్పటికీ అదే సమయంలో మీ స్పౌజ్ ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేశాడు మరియు మీ జీవితంలో భారీ మరియు అనవసరమైన ఖర్చులకు కారణమయ్యాడు. జూన్ 21న కుజుడు మీ లగ్నంలోకి ప్రవేశించిన వెంటనే ఆ అనవసర ఖర్చులన్నీ తక్షణమే ఆగిపోతాయి మరియు మీ స్పౌజ్ ఆరోగ్య పరిస్థితిలో కూడా స్పష్టమైన మెరుగుదల కనిపిస్తుంది. మీ పార్ట్నర్తో మీ సంబంధం మరింత బలంగా మరియు మెరుగ్గా మారుతుంది. ఏవైనా కారణాల వల్ల ఇప్పటివరకు పెళ్లిళ్లు ఆగిపోయిన వారికి కుజుని ఈ లగ్న గోచారం అత్యంత నిర్ణయాత్మక మరియు శక్తివంతమైన యోగాన్ని సృష్టిస్తుంది. లగ్నంలో ఉన్న కుజుడు మీ పర్సనల్ కాన్ఫిడెన్స్, మీ ఫిజికల్ హెల్త్ మరియు సమాజంలో మీ హోదాను స్పష్టంగా పెంచుతాడు. అయితే జ్యోతిష్యపరంగా చూస్తే కుజుడు లగ్నంలోకి రావడం అనేది ఒక తీవ్రమైన హెచ్చరికను కూడా తీసుకొస్తుంది. కుజుడు స్వభావరీత్యా ఉగ్రమైన మరియు ఆవేశపూరిత గ్రహం. ఇది లగ్నంలో ఉండి మీలో కోపాన్ని, ఎగ్రెషన్ను మరియు ఏ పనిలోనైనా హఠాత్తుగా తొందరపడే ధోరణిని సృష్టిస్తుంది. లగ్నం నుండి కుజుడి ప్రత్యక్ష దృష్టి మీ వైవాహిక జీవితం మరియు వ్యాపార భాగస్వాముల స్థానమైన 7వ ఇంటిపై పడుతుంది. జూన్ 21 తర్వాత మీరు ఈ తీవ్రమైన స్వభావాన్ని మరియు ఎగ్రెషన్ను అదుపులో ఉంచుకోకపోతే అది మీ మ్యారిటల్ హార్మనీ మరియు బిజినెస్ పార్ట్నర్షిప్స్కు తీవ్రమైన నష్టం కలిగిస్తుంది. ఆరోగ్యం దృష్ట్యా కూడా జూన్ 21 తర్వాత అదనపు అప్రమత్తత అవసరం. జూన్ 15 తర్వాత ముఖం మరియు గొంతుకు సంబంధించిన ఇన్ఫెక్షన్స్ స్థిరంగా ఉంటాయి. అయితే జూన్ 21న కుజుడు లగ్నంలోకి ప్రవేశించగానే మీరు శారీరక సమస్యలకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఏదైనా పాత దాగి ఉన్న అనారోగ్యం అకస్మాత్తుగా మళ్లీ రావచ్చు మరియు హాస్పిటల్ విజిట్స్, మైనర్ సర్జరీస్ లేదా అకస్మాత్తుగా గాయాలు అయ్యే ప్రమాదం ఈ వ్యవధిలో నిరంతరం ఉంటుంది. వాహనం నడుపుతున్నప్పుడు అది ఏ వెహికల్ అయినప్పటికీ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే
ఈ గోచారంలో అకస్మాత్తుగా ప్రమాదాలు జరిగే అవకాశం గణనీయంగా ఎక్కువగా ఉంటుంది. జూన్ 22న మేధస్సు మరియు వ్యాపార కారకుడైన బుధదేవుడు కర్కాటక రాశిలో మీ 3వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. అక్కడ అతను ఇప్పటికే ఉచ్చ స్థితిలో ఉన్న బృహస్పతితో కలుస్తాడు. బుధుడు మరియు బృహస్పతుల ఈ కలయిక అత్యంత శక్తివంతమైన కళానిధి యోగాన్ని సృష్టిస్తుంది. ఈ యోగం మీ పదునైన మేధస్సు మరియు మీ జ్ఞానం యొక్క అద్భుతమైన కలయిక. ఇది మీ రంగంలో మీకు అవుట్‌స్టాండింగ్ కెరియర్ అడ్వాన్స్‌మెంట్‌ను ఇస్తుంది. మరియు మీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఆధారంగా ఆర్థిక ప్రయోజనాలను పూర్తిగా క్రియాశీలం చేస్తుంది. లియైజాన్ ఆఫీసర్స్, స్టాక్ మార్కెట్ ట్రేడర్స్, షేర్ బ్రోకర్స్, ఎక్స్‌పోర్ట్, ఇంపోర్ట్ వ్యాపారంతో ముడిపడి ఉన్న వ్యక్తులు మరియు ఫైనాన్షియల్ సెక్టర్‌లో పనిచేసేవారు ఈ కాలంలో అసాధారణమైన మరియు ఊహించని ప్రయోజనాలను పొందుతారు. విద్యార్థులకు జూన్ 22 తర్వాత సమయం చాలా పవిత్రమైనది మరియు ప్రగతిశీలమైనది. వారి అకాడమిక్ కాన్సంట్రేషన్ మరియు ఫోకస్ గణనీయంగా పెరుగుతుంది మరియు హైయర్ ఎడ్యుకేషన్‌తో పాటు సంక్లిష్టమైన అకాడమిక్ ఇంటర్వ్యూస్‌ను క్లియర్ చేయడానికి ఇది అత్యంత అనుకూలమైన సమయం. మొదటి బిడ్డను కోరుకునే కపుల్స్‌కు ఈ సమయం సానుకూల ఫలితాలనిస్తుంది. అయితే రెండో బిడ్డ కోసం ప్లాన్ చేస్తున్న వారు జూన్ 20కి ముందు ఈ దిశలో ఎటువంటి విజయం సాధించలేరని స్పష్టంగా తెలుసుకోవాలి మరియు రెండో బిడ్డ కోసం చేసే ప్రయత్నాలన్నీ జూన్ 20 తర్వాతే ఫలిస్తాయి. పిల్లల పనితీరు వారి వారి రంగాలలో అద్భుతంగా ఉంటుంది మరియు తల్లిదండ్రులు వారి కోరికలను నెరవేరుస్తూ వారికి కొత్త గ్యాడ్జెట్స్ కొనుగోలు చేసి ఇస్తారు. ఈ సమయంలో పెద్ద పిల్లలు కొత్త స్నేహితులను చేసుకుంటారు. కానీ మ్యారీడ్ కపుల్స్ జూన్ 22 తర్వాత ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. బుధగోచార ప్రభావంతో మ్యారీడ్ కపుల్స్ ఆధారరహిత వాదనలకు దూరంగా ఉండాలి. ఎందుకంటే చాలా సాధారణ అపార్థం కూడా ఈ కాలంలో పెద్ద మరియు తీవ్రమైన వివాదంగా మారవచ్చు. అందువల్ల మీ సంభాషణలో పూర్తి కష్టతను కొనసాగించండి మరియు అనవసరమైన తర్క వితర్కాలకు దూరంగా ఉండండి. చట్టపరమైన వ్యవహారాలు, విదేశీ ప్రయాణాలు మరియు లవ్ లైఫ్ విషయంలో ఈ 15 రోజుల సమయం సానుకూలమైన మరియు ఖచ్చితమైన ఫలితాలను ఇవ్వబోతోంది. జూన్ 15 తర్వాత మీ లవ్ లైఫ్‌లోని పాత నిరాశలు మరియు వైఫల్యాలు శాశ్వతంగా ముగుస్తాయి. మీ పార్ట్నర్ కెరీర్‌కు పెద్ద బూస్ట్ లభిస్తుంది. వారి సేల్స్ పెరుగుతాయి మరియు వారు అద్దె ఇంట్లో నివసిస్తుంటే వారి జీవన పరిస్థితుల్లో ఒక సానుకూల మార్పు వస్తుంది. మీ పార్ట్నర్‌తో 2 లేదా 4 రోజులు రొమాంటిక్ గెటవే కోసం ఆకస్మిక్ ప్లాన్స్ కూడా చేయబడతాయి. విదేశీ వ్యవహారాలకు సంబంధించి చాలా కాలంగా ఫైల్స్ నిలిచిపోయిన వారికి జూన్ 8 నుండే మార్గాలు తెరుచుకోవడం ప్రారంభమైంది. మరియు ఇప్పుడు జూన్ 15 నుండి జూన్ 30 మధ్య దీర్ఘకాలంగా ఆగిపోయిన పిఆర్ అప్లికేషన్స్, వీసాస్, ఫారిన్ బిజినెస్ డీల్స్ లేదా ఫారిన్ యూనివర్సిటీస్‌లో అడ్మిషన్‌కు సంబంధించిన పనులన్నీ అకస్మాత్తుగా పురోగమిస్తాయి. ఫండ్స్ కొరత లేదా సీనియర్ అథారిటీస్ యొక్క రిజెక్షన్ కారణంగా ఏర్పడిన అడ్డంకులు ఇప్పుడు పూర్తిగా తొలగిపోతాయి. జూన్ 15 తర్వాత దీర్ఘకాలంగా నడుస్తున్న పెద్ద కోర్ట్ కేసెస్‌లో మీరు పూర్తి విజయం సాధిస్తారు మరియు చట్టపరమైన చిక్కుల్లో కూరుకుపోయిన డబ్బు ఇప్పుడు పూర్తిగా రిలీజ్ అవుతుంది.